నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' ఈ సినిమా అయితే చాలా వరకు కలెక్షన్స్ పరంగా, అన్నిటి పరంగా కూడా ముందుకు ఇట్లా ఒక రాకెట్ వేగంతోనైతే దూసుకెళ్తుంది. సో, ఇండియా వైడ్‌గా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకి 'బాహుబలి 2' ఉంటే 'బాహుబలి 2'ని కూడా రికార్డ్ బ్రేక్ చేసేసి అయితే 'పుష్ప 2' అయితే ఉండడం జరిగింది. సో, దీని మీద అంటే ఎలాంటి రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది, ఎంతవరకు వచ్చేసింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే 'పుష్ప 2' గురించి కలెక్షన్స్ పరంగా మాట్లాడుకుంటుంటే అసలు అవ్వట్లేదు, సబ్జెక్ట్ అది వెళ్తూనే ఉంది. సో, ఇప్పుడు ఏంటంటే ఇండియా వైడ్‌గా చూసుకుంటే 'పుష్ప 2' అనేది 'బాహుబలి 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేసింది అని చెప్పేసి మనకి వార్తలు ఉన్నాయి. సో, మరి ఇలాంటి అంటే ఎంతవరకు బ్రేక్ చేసింది అనుకోవచ్చు సార్ మనం? సో, ఇప్పటికీ 'పుష్ప 2' అనే సినిమా రిలీజ్ 4 రోజులు పూర్తి చేసుకొని 5వ రోజు ఈ 5వ రోజు కూడా సో అంటే ఇది మామూలుగా సాధారణంగా ఏం చెప్తూ ఉంటాము, వీకెండ్ ఒక లెక్క, అక్కడి నుంచి ఏదైతే సోమవారం మొదలవుతుందో, వీక్ డేస్ మొదలవుతాయో ఆ సోమవారం ఏ సినిమాకైనా ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది, విషమ పరీక్ష లాంటిది అని చెప్తూ ఉంటాం. సో, ఇప్పుడు చూసుకుంటే మరి ఆ లిట్మస్ టెస్ట్ని దాటేసిందా 'పుష్ప 2' అంటే ఏవైతే ట్రేడ్ వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళు దాటేసినట్లే అని చెప్తూ ఉన్నారు. అది ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ కూడా ఏదైతే నార్త్ బెల్ట్ ఉందో ఆ నార్త్ బెల్టే సో టాప్ పొజిషన్లో ఉంది ఈ కలెక్షన్లు అందించడంలో. సో, 4 రోజులు పూర్తయ్యే సమయానికి వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇప్పుడు టాప్ పొజిషన్లో 'పుష్ప 2'నే ఉంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అది కూడా దాని ముందు ప్రీవియస్ రికార్డ్ ఏదైతే ఉందో దానికి అందనంత ఎత్తులో ఈ రికార్డు ఉందని కూడా చెప్తున్నారు. అంతకుముందు 4 రోజుల్లో వరల్డ్ వైడ్గా 'పుష్ప 2' అనే 'బాహుబలి 2' అనేది 625 కోట్ల రూపాయల గ్రాస్ని సాధించి నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ సినిమా కూడా ఆ 4 రోజుల డ్యూరేషన్ చూసుకున్నప్పుడు దాన్ని ఏది క్రాస్ చేయాలి. సో, అట్లాంటిది ఇప్పుడు 'పుష్ప 2' వచ్చి ఏకంగా 800 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసేసి, అంటే 625 ఎక్కడ 800 ఎక్కడ, ఏకంగా 175 కోట్ల రూపాయల పైనే. అంటే మనం తెగిన టిక్కెట్లు ఏవైతే ఉండేవో వాటిని యాస్టీజ్గా మనం పరిగణలోకి తీసుకుంటే 300 రూపాయల టికెట్ 300 కానీ తీసుకుంటే అది అంటే ఎలాంటి కటింగ్స్ పోకుండా మనం చూసినప్పుడు దాన్ని గ్రాస్ అంటాం. మనం టిక్కెట్ మీద మనం ప్రేక్షకుడు పెట్టే వ్యయం ఏదైతే ఉందో అది. సో, ఆ పరంగా చూసుకున్నప్పుడు ఇది ఏకంగా 800 కోట్లు సాధించి టాప్ పొజిషన్లోకి రావటమే కాకుండా అతి తక్కువ సమయంలో ఆ 800 కోట్ల మార్కుని సాధించినటువంటి సినిమా కూడా మరో రికార్డ్ని ఇది సొంతం చేసుకుంది. మిగతా చూసుకుంటే అంటే ఇప్పుడు మనం 'బాహుబలి 2' రికార్డ్ని బ్రేక్ చేసిందన్నాము కదా, అదే ఈ 4 రోజుల్లో మరికొన్ని సినిమాలు చూసుకుంటే ఏది ఏ పొజిషన్లో ఉన్నా అని చూసుకుంటే RRR సినిమా 565 కోట్ల రూపాయలు సాధించి అది ఇప్పుడు 3వ ప్లేస్లో ఉంది. ఇదివరకు 2వ ప్లేస్లో ఉండేది బాహుబలి తర్వాత. ఇప్పుడు 'పుష్ప 2' పైకి రావడంతో అది 3rd పొజిషన్లోకి వెళ్ళింది. అట్లాగే KGF 2 అది 557 కోట్లు సాధించింది గ్రాస్, అది 4th పొజిషన్లో ఉంది. జవాన్ సో అది 520 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి అది నెక్స్ట్ 5th పొజిషన్లో ఉంది. అలాగే కల్కి అది 507 కోట్లు సాధించింది. ఇవి టాప్, ఇదివరకు టాప్ 5లో ఉంది, ఇప్పుడు టాప్ 6లోకి వచ్చింది కల్కి 'పుష్ప 2' వల్ల. సో, వీటన్నిటిని అంటే ఒక కల్కి, ఒక జవాను, ఒక KGF, ఒక RRR, ఒక 'బాహుబలి 2' వీటన్నిటిని కూడా దాటేసేసి ఇవాళ సగర్వంగా 'పుష్ప 2' అనేది 4 రోజులకు సంబంధించి టాప్ పొజిషన్లో నిలిచిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. సో, ఇదివరకు మనం చెప్పుకున్నట్లే సో ఇందులో కూడా ఈ 800 కోట్లలో కూడా అత్యధికమైనటువంటి 300 crores దీంట్లోనే ఉంది. ఏది హిందీ బెల్ట్లోనే గ్రాస్ పరంగా. నెట్ వచ్చేటప్పటికి నేను 291 కోట్లు అని మీకు చెప్పాను ఆల్రెడీ. ఏదైతే ఆ మాస్ పాకెట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ప్రధానంగా బీహారు, రాజస్థాను, అటు మిగతా చోట్ల మధ్యప్రదేశ్, ఇట్లాంటి ప్రదేశాలు, ఉత్తరప్రదేశ్, ఇలాంటి పాకెట్లన్నీ కూడా ఈరోజు ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలిచాయని చెప్పాలి. వాళ్లే అంటే ఒక ఎర్రచందనం స్మగ్లర్ అనే క్యారెక్టర్ హీరోగా అతను చేసేటువంటి ఆ సాహస కృత్యాలు కానివ్వండి, అంటే ఒక రకంగా వ్యవస్థని, అటు రాజకీయ నాయకుల్ని, ఇటు పోలీసు అధికారులను కూడా అతను డీల్ చేసిన విధానం,
వాళ్ళ మీద అతను పై చేయి సాధించిన ఆ విధానం చూసి వాళ్ళు అమితంగా ఇష్టపడుతున్నారు ఆ క్యారెక్టర్ని. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు వేధింపులకు గురయ్యేది వీళ్ళ వల్లే. అందుకని ఈరోజు ఆ రెండు అంటే రాజకీయ నాయకుని పోలీస్ ఆఫీసర్ని పోలీస్ వ్యవస్థని ఢీ కొట్టేటువంటి ఒక హీరోగా వాళ్ళకి పుష్పరాజు దర్శనమిస్తున్నాడు. అందు గురించే ఈ స్థాయి విజయం సాధించాడని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. ఏదైనా ఇప్పుడు ఈరోజు అల్లు అర్జున్ ఇదివరకే మొదటి నుంచి వినిపిస్తున్నట్టుగానే పుష్ప అనేది ఒక బ్రాండ్, అట్లాగే అల్లు అర్జున్ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ వాల్యూ ఏ రేంజ్కి పెరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అనేక బ్రాండ్లు ఈరోజు అంటే అనేక కంపెనీలు ఈ సినిమాతోటి కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. ఈవెన్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్గా కూడా మారిపోయాయి చాలా సినిమాలు. ఒక పైపులు కానివ్వండి, ఒక డ్రింక్ కానివ్వండి, ఇట్లా అనేకమైనటువంటి. సో అట్లా అంటే ఆ పుష్ప అనే దాంతో ట్రావెల్ చేస్తే మన బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది, మన ఉత్పత్తులు కూడా పెరుగుతాయని నమ్మి అనేక బ్రాండ్లు దాంట్లో భాగం అయ్యాయి. కాబట్టి ఈరోజు పుష్పరాజు అలాగే అల్లు అర్జున్ వాళ్ళ బ్రాండ్స్గా మారిపోయారు. వాళ్ళ బ్రాండ్ వాల్యూ కూడా దేశవ్యాప్తంగా అమితంగా పెరిగిపోయిందని చెప్పేసి చెప్పచ్చు. సో అందుగురించే ఇప్పుడు ఇది చూసుకుంటే 4 రోజుల్లో 800 కోట్లు మార్కు అనేది ఒక డ్రీమ్ లాంటిది. ఆ స్థాయి 800 కోట్లు అంటే నాట్ ఏ జోక్. అది కేవలం 4 రోజుల్లోనే సాధించడం అంటే యావరేజ్ ఏమైంది, రోజుకు 200 కోట్లు సాధించేస్తాం పర్ డే. అది నిజంగానే అన్బిలీవబుల్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. అది కూడా ఒక తెలుగు సినిమా అలాంటి ఫీట్ని సాధించడం, అది కూడా నాన్ ప్రభాస్ ఫిలిం, నాన్ రాజమౌళి ఫిలిం కావటం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. ఏంటంటే ఇది డబ్బుడ్ అన్నట్టే. హిందీలో చూస్తే డబ్బుడ్, ఈ లాంగ్వేజ్లో చూసినా ఒక తెలుగు ఫిలిం మిగతా లాంగ్వేజ్లో డబ్ చేసిన ఫిలిం. కానీ ఒక అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన మలయాళంలో అక్కడ వస్తుంది అనుకున్నాం, కానీ అక్కడ కాకుండా మిగతా దగ్గర అంతా కూడా బాగానే ఆడుతుంది సినిమా. అండ్ ఇక్కడ తెలుగు ఏపీలో కూడా తక్కువగా ఉంది, ఏపీలో కూడా తక్కువ ఉంది, ఆశించిన దానికంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా తక్కువగా ఉంది. సో మిగతా అన్ని చోట్ల కూడా నైజాంలో బాగానే ఉంది, నార్త్ బెల్ట్లో అయితే అతి త్వరలోనే. సో బహుశా ఈ వీకెండ్ కల్లా కూడా మొత్తం ఏదైతే దాని మీద పెట్టిన పెట్టుబడులు ఉన్నాయో అదంతా వచ్చేసి లాభాల్లోకి వచ్చేస్తుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. కర్ణాటక ఆల్రెడీ వచ్చేసింది, నార్త్ అమెరికా ఓవర్సీస్ కూడా అతి త్వరలోనే వచ్చేస్తుందని చెప్పి. ఎందుకంటే మనకి $9.5 మిలియన్ వసూలు చేసింది, ఇంకా $2.5 మిలియన్ వసూలు చేస్తే అది కూడా అయిపోతుంది. అంటే ఇప్పటివరకు దేవరా ఉండే, దేవరాని ఇప్పుడు బ్రేక్ చేసింది అనుకోవచ్చు సార్. అయిపోయింది, ఎప్పుడో దేవర ఎప్పుడో అయిపోయింది. సో అది ఓవరాల్గా ఇప్పుడు 3rd పొజిషన్ 4th పొజిషన్కి వచ్చింది. సో ఇప్పుడు కల్కి అనేది ఇమీడియట్ టార్గెట్. RRR బాహుబలి ఉన్నాయి ఇంకా. సో 4th ప్లేస్లోకి ఉంది ఇది. సో కల్కి RRR బాహుబలి రికార్డులు కూడా ఇది అందుకునే అవకాశం ఈజీగా ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ కల్కి. సో కల్కిని దాటేస్తుంది, RRRను కూడా దాటేసే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా నార్త్ అమెరికాలో 14.95 ఎంత ఉంది అది బాహుబలి 2. సో ఆ రికార్డుని చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.